వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామం. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? నేత వర్మ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ. విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజీ సాధించిన నాయకులకు పాలాభిషేకం చేసిన పెద్దగంట్యాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ. తిరుపతిలో సందడి, సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం. సీఎం చంద్రబాబు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమేతంగా చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా మంచి అనుభూతి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఈ టెంపుల్లో మనందరికీ కూడా కలిగే పరిస్థితి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది, మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, పిట్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని, అదేవిధంగా ఈరోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈరోజు మనం సహాయం చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎన్డీఏ ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈరోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈరోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే లాస్ట్ ఒక రోజు ముందు రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా కనిపించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరూ చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే మేము సుమారుగా 11,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి. ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈరోజు ఆర్సీ మెటీరియల్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ కానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు.
ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది కానీ మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్లు కానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తప్పేంటని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ ప్రశ్నించారు. తెదేపా సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు. పార్టీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగలంతో లోకేష్ సమాధానం చెప్పారని వివరించారు. లోకేష్ కష్టాన్ని గుర్తించిన క్యాడర్ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోవడంలో తప్పేముంది అని వర్మ అన్నారు. కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు ఆయన యూనివర్సిటీలో. నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టమున్నా సుఖమున్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినా? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అయిన వారు ఆ పార్టీలు ఎందుకుంటారు దాన్ని. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్ కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 2047 పెట్టారు. 20 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించండి. మా కార్యకర్తల మనోభావం చెప్తున్నాను. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా, పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట విన్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు, చిన్నబుస్తున్నారు, కించపరుస్తున్నారు, మొక్క మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, మేడంని. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గాజువాక మాట్లాడారు. ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు మనం పోరాటం చేసాం కనుకనే ఈరోజు ఆర్థిక సాయం అందింది.
దీన్ని సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లాంటు ఇది స్థాపించినప్పుడే 2250 కిలోమీటర్ల అవతలు పెట్టాం. ఇది లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంటు. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. ఖచ్చితంగా మనం మైన్స్ కావాలన్నారు, మైన్స్ తీసుకొద్దాం, దాని మన ప్రయత్నాలు చేద్దాం. ఇంకా అలా లాభాలను తేడమే మన ధ్యేయంగా. ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఉద్యోగం వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మైన్స్ కోసం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఆ ప్లాన్ని ఇంకా లాభాల్లో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్లాంట్ కావాల్సినటువంటి ఇంకా ఆర్థిక సాయం, ఎటువంటి ఆర్థిక సాయం కావాలో దాన్ని కూడా అందిస్తాం. ఇంకా మోడరైజేషన్కి ఎలాగెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం తీసుకొస్తాం. అలాగే అందుకే చెప్తాను, పదే చెప్పేది, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత అటు ఎంప్లాయీస్గా ఇటు మేనేజ్మెంట్గా సమిష్టి కృషితో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ వేదిక మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, ఎంప్లాయీస్కి, కార్మికులకి, యాజమాన్యంకి, అలాగే సెంటిమెంట్తో ముడేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముడిపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ కానీ మీరు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే, 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే, దీన్ని సేల్లో విలీనం చేయడానికి 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాంట్ కెపాసిటీని మాత్రం మీకు నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది మన ముందున్న లక్ష్యం. 100% ప్లాంట్ రేటెడ్ కెపాసిటీని అందుకోవాల్సినటువంటి బాధ్యత అటు యాజమాన్యం వైపు, కార్మికుల వైపు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు కార్మిక సోదరులందరికీ చెప్తున్నాను, కార్మిక నాయకులందరికీ చెప్తున్నా, మీరు ఆ కెపాసిటీ రీచ్ అయ్యేటట్టుగా, కెపాసిటీని రన్ చేసే విధంగా మీరు ముందు ప్రయత్నం చేయండి. వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, రేపు మీకు ప్రొడక్షన్ తీసారు, అందరూ ప్రొడక్షన్ సేల్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాం. ఈ సందర్భంగా గుర్తు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కేవలం హుదూదులోనే ఆదుకోవడమే కాదు, మీకు ఏదైతే కావాల్సినటువంటి మైన్స్, ఇదే సందర్భంగా ఇంకోసారి అడుగుతున్నారు, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ ఎందుకు మీరు రెన్యూల్ చేయలేదు చెప్పండి. గర్భంలో ఉన్నటువంటిది, సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్ ఎందుకు మీరు ఎప్రూవల్ చేయలేదు చెప్పండి. విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజీ సాధించిన నాయకులకు పాలాభిషేకం చేసిన పేద గంట్యాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల ఊబిలో నుండి బయటపడేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు 11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ సాధించిన సందర్భంలో దీనికి ముఖ్య కారకులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కి, మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబుకి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి, విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్కి, గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారులకు కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడ తెలుగుదేశం పార్టీ తరఫున వీరందరి చిత్రపటాలకు పెదగంట్యాడ సెంటర్లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పైన పేర్కొన్న నాయకులతో పాటు ఈ ప్యాకేజీ ప్రకటించిన కేబినెట్ మొత్తానికి, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్కి, ఉక్కు శాఖ మాత్యులు కుమారస్వామికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన 75వ వార్డ్ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పులి లక్ష్మీబాయి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోక్యాడ ముత్యాలు, ములకలపల్లి పెంటయ్య, శ్రీముసిరి శ్రీనివాసరావు,
75వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, దొమ్మేటి పెరుమాల్, కిలానా ముసలయ్య, ఊరుకుటి వెంకటరావు, బొంగు రాజు, మొల్లి రమణబాబు, ఊరుకుటి అప్పలరాజు, పెద్దాడ సోమునాయుడు, టేకేటి పెంటయ్య, టేకేటి అప్పారావు, మొల్లి అప్పారావు, మొల్లి రమణ, మొల్లి అప్పలనాయుడు, బస అప్పలరెడ్డి, గొందేసి అప్పలరెడ్డి, కేత మురళి, ఎస్ ఈశ్వర్రావు, మణికంఠ, దొమ్మెటి అప్పారావు, కోనచంటి, ఎంఎన్ రాజు, ఎల్లంకి రమణ, కడవల రమణ, పులి శ్రీరామరెడ్డి తదితరులు ఆలోచనతో ముందుకెళ్లే రోజుల్లో మరి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు గమనించి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటేనే కానీ నిర్వాసితులు భూములు త్యాగం చేసిన వాళ్ళకి ఉపాధి కలగాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలి. అలాగే ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు కూడా భవిష్యత్తు నిలబడాలంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి అనేక వ్యాపారాలు కానీ కుటుంబాలు బాగుండాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలన్న ఆలోచనతో మరి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అమర నిరాదీక్ష చేసి 1 రోజులు అమర నిరాదీక్షతో ఈ రోజు రాష్ట్రమే కాదు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానికర గుండెల్లో రైలు పరిగెట్టాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక మంది కుటుంబాలకి ఆశాజ్యోతిగా ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి కంపెనీని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం కూనుకుంది. గత ప్రభుత్వం దీన్ని కాపాడుకోవాలనేది గత మరి పల్లా శ్రీనివాసరావు గారు అమరనిర్దీక్షతో పల్లా శ్రీనివాసరావుతో పాటు మరి ఆంధ్ర రాష్ట్ర జాతీయ నాయకులు నారా చంద్రబాబు, నారా లోకేష్, మన అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు కూడా అందరూ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడుతాము, ప్రభుత్వ రంగంలో ఉంటుంది, మీరేం భయపడక్కలేదు అనే వాగ్దానం చెప్పడంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులనే కేంద్ర ప్రభుత్వాన్ని స్టీల్ మినిస్టర్, స్టీల్ సెక్రటరీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. పర్యటించడం, లోటుపాట్లన్నీ పరిశీలించడం, దాని ద్వారా లాస్ట్ టైం 1600 కోట్ల రూపాయలు ఇవ్వడము, మళ్ళా నిన్న దినాన్ని మాత్రం 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. రేపు భవిష్యత్తులో కూడా అనేక రూపాయలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కంకరుతో ఉంది. కాబట్టి నిర్వాసితులు భయపడక్కర్లేదు, కార్మిక సంస్థలు కూడా భయపడతారని దాని మీద మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుతూ మరి పులి రమణారెడ్డి గారు జిల్లా నాయకులు మాట్లాడాలని కోరుతున్నాం. 75వ వార్డు తెలుగుదేశం పార్టీ విశాఖ గాజువాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2029లో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యేని దేవన్ రెడ్డిని చేస్తాను అని ఆనాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నన్ను, నా కుటుంబాన్ని గుర్తించి మా కుటుంబంలోనే మరి దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయండి అని ఒక ఇండికేషను ఇచ్చినట్టుగా ఈ పదవిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకొని వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయడానికి దేవన్ రెడ్డికి మీరందరూ కూడా సహకారాన్ని అందించి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురానందుకు కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ను కూడా జయప్రదం చేసినటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. మరి రాబోయే రోజుల్లో ఆ విధంగానే మీ అందరం కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి నాగిరెడ్డి గారి అభిమానులు కానీ పెద్ద ఎత్తున మరి ఈరోజు మరి కోరంపాలెం సెంటర్ నుంచి కూడా పెద్ద ర్యాలీగా రావడం, మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మరి ఈరోజు విజయసాయిరెడ్డి గారికి కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా అమర్నాథ్ గారు కానీ, మరి ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన నుంచి కూడా ఈ యొక్క జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్ని ర్యాలీలు చేస్తామో, ఎన్ని మీటింగ్లు పెట్టామో మా అందరికి తెలుసు, ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, నాగిరెడ్డి గారి కోసం ఎంతో కష్టపడిన వ్యక్తులు. నాగిరెడ్డి గారు చెప్పినట్టు కంపల్సరీగా
మీ అందరం కూడా ఎప్పుడు కూడా మరి మీ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం సేవ చేసుకునేటువంటి అవకాశం మరి ఎప్పటి నుంచో మీ అందరం అదే కార్యక్రమంలో ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ఉన్నాం. ఎక్కడ కూడా చాలా సిన్సియర్గా ఉంటూ మరి పని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగా చేస్తామని మరి మీ అందరి ముందు మీ అందరం కూడా మా కుటుంబం అంతా కూడా మరి మీ అందరికీ విలేకరుల సమావేశం మీడియా సమావేశంలో మేము తెలియజేసుకుంటున్నాం. మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఫ్యామిలీ తరపున మీ అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తప్పే ఉంది, ఖర్చు పెట్టేస్తే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను. సిఎన్బిపి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన దోచి కలిసి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు. లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు, దానికి తాగుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోపరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అందుకని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క ఇరుకూర్చో ఎడంపక్క ఇరుకూర్చో ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవే డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. అందుకే అడిగిన ఎండార్స్మెంట్ ఉందా లేదండి. అంతరం ఎందుకు? రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడును తెచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా. ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం తిరుపతిలో సందడి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానంతరం దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, దిల్ రాజు తదితరులు నగరంలోని జయశ్యామ్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్. లోపల కూడా 1-2 సార్లు చూసి మళ్ళీ చూసిన ప్రేక్షకులు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా F2 క్రాస్ అయిపోయింది. F2 ఈ రోజుతో F2 ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది. అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది. సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నాం మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. అందుకే టీం అందరి తరఫున మరొకసారి సో ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది 3వ కాంబినేషన్. F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఒకదాని నుంచి ఒకదానికి నేను ఈరోజు విజయం అందించారు. సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. దానికి పెద్ద థ్యాంక్స్. రాజు గారు, ఫినిష్ గారితో ఇది నాకు 6వ సినిమా. ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు, మాటల్లో చెప్పలేం. సో అందరి తరఫున వన్స్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంత పెద్ద హిట్ చేసినందుకు బిగ్ థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ. అలాగే నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు కూడా, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు లేటెస్ట్ సంక్రాంతి కూడా బాబు కుమార్ కూడా వరుసగా ఆయన సక్సెస్ స్ట్రీక్ కూడా కంటిన్యూ అవుతుంది.